హాయ్ టు ఎవ్రీవన్. మనం ఆల్రెడీ పీరియాడిక్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదండి. అందులో మనం ఫస్ట్ వన్ అటామిక్ సైజ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ కోసం నేర్చుకున్నాం కదండి. సో అటామిక్ సైజ్లో మనకి ఏంటి, టాప్ టు బాటమ్ చూడండి. జస్ట్ ఎ సెకండ్. సో మనకి ఇక్కడ అటామిక్ సైజ్లో మనకి ఏమైందండి, గ్రూప్ అంటే ట్రెండ్ చూసుకుంటే మనకి పీరియాడిక్ టేబుల్ ట్రెండ్ చూసుకుంటే అటామిక్ సైజ్ అనేది మనకి టాప్ టు బాటమ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని తెలుసుకున్నాం కదా. సో టాప్లో ఉన్న ఎలిమెంట్ కదా మీకు బాటమ్ని మీకు అటామిక్ సైజ్ అనేది ఎక్కువ అని తెలుసుకున్నాం. అదే పీరియడ్స్లో అయితే లెఫ్ట్ టు రైట్ కదండి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళకపోతే మనకి అటామిక్ సైజ్ అనేది తగ్గుతుందని తెలుసుకున్నాం. అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏంటి, మనకి దానికి రివర్స్ అన్నిటికీ కంపారిజన్ మనకి అటామిక్ సైజే కదండి. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. నెక్స్ట్ మీకు అయనైజేషన్ ఎనర్జీ అయితే మనకి అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను. సో అటామిక్ సైజ్ మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకి అయనైజేషన్ ఎనర్జీ అయితే ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే లెఫ్ట్ టు రైట్ మీకు అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే మీకు అయనైజేషన్ ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇదే కదా మనం లాస్ట్ టాపిక్లో నేర్చుకున్నాం. చూడండి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. పీరియడ్స్లో ఎలా ఉంటుంది, గ్రూప్లో ఎలా ఉంటుంది, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది మీకు అటామిక్ రేడియస్ అంటే అటామిక్ సైజ్కి మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇవన్నీ నేను మీకు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొక రిమైనింగ్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని, ఎలక్ట్రో నెగిటివిటీ అని, ఎలక్ట్రో పాజిటివిటీ అని, ఆక్సిడేషన్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఈ క్లాస్లో మీకు కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు ఒక ఆటం, అది కూడా మనకి ఏంటంటే ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటం అండి. ఐసోలేటెడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎటువంటి వాడితే అది బాండింగ్ అలాంటివి మనకి ఫామ్ చేసుకోదు. సో ఇది మనకి ఐసోలేటెడ్ గ్యాస్ ఆటమ్ని తీసుకుంటే, ఈ ఆటమ్ తీసుకున్నప్పుడు మీకు సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది కదండి. సో మీకు అవుటర్ మోస్ట్ షెల్లో మీకు ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది కదండి. సో ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదండి. ఈ అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎలక్ట్రాన్ ఉంది. బట్ దీనికి అవుటర్ సైడ్ అంటే దీనికి సంబంధం లేని ఒక అన్నోన్ ఎలక్ట్రాన్ కూడా బ్యాక్ సైడ్ ఉందండి. అంటే అన్నోన్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. దీనికి ఆటంతో మనకి ఎటువంటి సంబంధం లేదు. సో దీనికి అంటే ఇక్కడ ఒక అన్నోన్ ఎలక్ట్రాన్ ఉంది కదండి. ఈ ఎలక్ట్రాన్ అనమాట ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్లో ఏముంటుంది, ఎలక్ట్రాన్ రెండు నెగిటివ్ కాబట్టి అవి మనకి అట్రాక్ట్ కావు కదండి. సో మీకు సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ మీద మీకు ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ కదండి. అందులో ఉన్న ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి మీకు అక్కడ న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది కదండి. అలా అది గెయిన్ చేయడానికి, ఆ ఎలక్ట్రాన్ అది గెయిన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటామంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఎంథాల్పీ అంటే ఏంటంటే కెమిస్ట్రీలో ఇప్పుడు మనకి టెంపరేచర్ని అయితే థర్మోమీటర్లో మనం మెజర్ చేస్తాం కదండి. అదే మనకి కెమిస్ట్రీలో హీట్ని మెజర్ చేయడానికి ఏంటంటే మనకి ఎంథాల్పీ అనేది ఒకటి అనమాట. సో ఆటం లోపల మీకు రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ అంటే ఇలాంటి కెమిస్ట్రీలో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే అది ఎంథాల్పీ అనమాట. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే అది గెయిన్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రాన్ గెయిన్ చేయడానికి దానికి కావాల్సిన ఎనర్జీని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గెయిన్ చేస్తామంటే మనకి ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. సపోజ్ నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి. సపోజ్ మీరు మీ ఫ్యామిలీతో ఉన్నారు, మీ అత్త సడన్గా ఏదో వేరే ఊరు నుంచి మీ అత్త వాళ్ళు రిలేటివ్స్ ఎవరో వస్తున్నారు, మీ మేనత్త సంథింగ్ ఎవరో ఒకరు. సో మీకు ఆ టైంలో ఏం పడుతుంది, మీకు ఆ టైంలో ఎంతో కొంత వర్క్ అనేది పడుతుంది కదండి. ఇంట్లో మీరు ఉంటారు, మనకే కదండి పనులు చెప్పేది ఎవరైనా రిలేటివ్స్ వస్తే. సో మీరేం చేస్తారు, అయ్యో మా అత్త వస్తుంది, నాకు చాలా వర్క్ పడుతుందని చెప్పి మీ అమ్మకి మీరు ఏం చెప్తారు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అని చెప్తారు కదా. సపోజ్ సడన్ అప్పుడు మీరు వెళ్ళిపోయాక తర్వాత అమ్మకి కాల్ చేస్తారు. అమ్మకి కాల్ చేసాక ఏమని చెప్తారు, అత్త వచ్చిందా అని అడుగుతారు. అత్త కూడా వచ్చిందని చెప్తారు. తర్వాత మీరేంటి, అత్త ఎప్పుడు వెళ్తుందని కనుక్కోవడానికి డైలీ కాల్ చేస్తుంటారు. చివరి టైంలో మీ అత్త వెళ్తుందనే టైంకి మీరేం చేస్తారు, చాలా ప్రేమగా అయ్యో అత్త వెళ్ళే టైంకి ఒక 1 అవర్ ముందు 2 అవర్స్ ముందు వెళ్దామని చెప్తారు. ఎందుకు వెళ్తారు, మీకు అత్త ఏమైనా మనీ ఇస్తుంది, అత్తనే కదా ఎవరినైనా అక్కడ తీసుకొని ఏమైనా మనీ ఇస్తారు కదండి. చాలా వరకు ఇలా చెప్పి మీరు ఒక డ్రామా ప్లే చేసి అప్పుడు సడన్గా వెళ్ళిపోతారనమాట. అప్పుడు మీరేం చెప్తారు, అయ్యో అత్త నేను చూడలేకపోయాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తప్పలేదు, సో వెళ్ళిపోయాను, ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు ఉండొచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. మరి ఎక్కువగా కూడా మీరు ఫోర్స్ చేయరు, ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ చేస్తే అత్త వాళ్ళు ఉండిపోతారని చెప్పి ఎక్కువగా మీరు ఫోర్స్ చేయకుండా జస్ట్ లైట్గా ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే మనీ ఇస్తున్నారు కదా, మనీ తీసుకున్నారు ఆల్రెడీ, మీ అత్త మీకు మనీ ఇచ్చింది, బట్ మీరు ఫోర్స్ చేయకుండా లైట్గా ఫోర్స్ చేసి చెప్తారు. ఆ మనీ వచ్చింది కదా, ఆ మనీతో మీరు ఏంటి షాపింగ్ ఏదో సంథింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటి, అత్తకి మీరు రైల్వే స్టేషన్ కూడా డ్రాప్ చేస్తారు, ఎందుకంటే ఎంతో కొంత మనీ ఇచ్చింది, మళ్ళీ ఇస్తుందేమో తెలియదు కదా. సో అత్తకి ఆ సామాన్లు కానీ ఆ లగేజ్ కానీ మనం అంతా పట్టుకుని స్టేషన్కి వెళ్తాం అనమాట. సో ట్రైన్ ఎక్కాక కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పి డ్రామా మొదలు పెడుతూ ఉంటారు. చాలా వరకు ఇవి కామన్గా జరిగేవే కదండి. సో మళ్ళీ అప్పుడు ఏంటి, అత్త మీ ప్రేమని భరించలేక ఒక 2000 రూపీస్ మళ్ళీ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఏంటి, ట్రైన్ వెళ్ళాక మీకు మంచి ఎనర్జీ వస్తుంది కదా, ఆ 2000 వచ్చినందుకు మీకు చాలా ఎనర్జీ వస్తుంది కదండి. అదే మీకు ఏంటంటే
ఇక్కడ మన కెమిస్ట్రీలో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనమాట. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటారండి. ఓకేనా, సో అక్కడ మనకి ఎలా మనీ అనేది గెయిన్ అయిందో ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా అలా గెయిన్ అవుతుంది. దానికి కావాల్సిన ఎనర్జీని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాము. దీన్నే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటారండి. దీన్నే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటారండి. AFFINITY. సో దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. మీన్స్ ఎఫినిటీ అంటే ఏంటంటే అక్కడ మీన్స్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్ అనమాట. ఓకేనా, సో ఇదేంటంటే మనకి అటామిక్ సైజ్ నేర్చుకున్న అయనైజేషన్ కోసం నేర్చుకున్నాం కదండి. ఇది ఏంటి అంటే మనకి అయనైజేషన్ ఎనర్జీకి ఆపోజిట్ అండి. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం కదా. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఆ ఎలక్ట్రాన్ని బయటికి పంపించడానికి, అంతే కదండి. ఆ ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ అయనైజేషన్ ఎనర్జీ. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి, ఇది ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేవి రెండు ఆపోజిట్. సో దీనిలో ఒక స్పెషల్ కేసు ఉందండి. స్పెషల్ కేసు ఏంటంటే మనకి కేస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది ఏ గ్రూప్లో ఉంటాయో నేను మీకు చెప్పాను. సపోజ్ ఒక నియాన్ అనే నోబుల్ గ్యాస్ని తీసుకుంటే అవి మనకి ఏంటని చెప్పాను మీకు, అవుటర్ మోస్ట్లోనే అక్కడ మీకు ఫిక్స్ అయి ఉంటాయి. అది ఆక్టేట్ని కంప్లీట్ చేసుకుని ఉంటుందని చెప్పాను. చూడండి, మీకు ఇక్కడ ఇంకో షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు డూప్లెట్ కంప్లీట్ అయింది. ఆక్టేట్ ఇది నోబుల్ గ్యాసెస్ అన్నిటికీ మీకు అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని గ్రూప్ ప్రీవియస్ పేపర్స్లో కూడా నేను చెప్పినప్పుడు ఈ బిట్ మీకు కలిసింది. సో 8 ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ మీకు ఫిక్స్డ్గా ఉంటాయి. కాబట్టి అక్కడ అది ఏంటి అంటే అది ఎవరితో మీకు అంటే అది ఏం చేస్తుందంటే అది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం కానీ ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం కానీ ఎటువంటి రియాక్షన్స్లో, అది మీకు ఆల్రెడీ చెప్పాను కెమికల్ రియాక్షన్స్లో ఇది మీకు నోబుల్ గ్యాసెస్ అని మీకు ఫాలో అవ్వవు, అంటే అవి అందులో పార్టిసిపేట్ చేయవని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మనకి అది ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే, లేదంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేసినా, లేదంటే ఎలక్ట్రాన్ లూప్ చేసుకున్నా, లేదంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నా, ఇలాంటి సందర్భాల్లోనే కదండి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు అక్కడ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది కదా. అది అయానిక్ అవ్వచ్చు, కాంపౌండ్ అవ్వచ్చు, ఏదైనా మీకు అక్కడ ఫామ్ అవుతుంటుంది కదా. సో ఇలాంటి వాటి ఏ రియాక్షన్స్లో మీకు నోబుల్ గ్యాస్ అనేది మీకు ఫాలో అవ్వదు, అంటే మీకు నోబుల్ గ్యాస్ అనేది మీకు వాటిలో పార్టిసిపేట్ చేయదనమాట. ఓకేనా, సో అది ఏంటండి, ఇది మనకు ఒక స్పెషల్ కేసు అనమాట దీంట్లోని. కాబట్టి దీనికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది దీనికి ఏం సంబంధం లేదు. సో ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎంత అంటామంటే 0 అంటామండి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని నేను మీకు ఏమంటాను చెప్పాను, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది మీకు నోబుల్ గ్యాసెస్ కేసులో స్పెషల్ కేసులో మీకు 0 అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా మీకు 0 అవుతుంది. ఎందుకంటే అది ఎటువంటి రియాక్షన్స్లో అంటే అది ఎలక్ట్రాన్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇలాంటి వాటిలో అది పార్టిసిపేట్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ మనకి స్పెషల్, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను అటామిక్ రేడియస్ అనేది మనం అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇది మీకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మీకు దీనికి అదే ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూస్తున్నాం కదండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్న ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్న ఒకటి. సింపుల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీని నేను ఈ అని చెప్పి ఇక్కడ పెట్టాను. చూడండి, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మీకు అటామిక్ రేడియస్కి ఈఎన్సీ కోసం నేను చెప్పానండి ఆల్రెడీ. ఈఎన్సీ అంటే మీకు ఏంటో కూడా ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ ఈఎన్సీ అంటే చెప్పాను కదండి. ఈఎన్సీ ఏంటంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని, అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది కదండి న్యూక్లియస్. ఇది మీకు ఈఎన్సీ అంటే అయనైజేషన్ ఎనర్జీ అటామిక్ సైజ్లో నేను మీకు ఆల్రెడీ అన్నీ ఇంట్రడ్యూస్ చేశానండి. సో మనకి ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఎందుకు ఉంటుంది అండ్ ఈఎన్సీకి ఎందుకు ప్రపోర్షనల్గా ఉంటుందో నేను మీకు ఇక్కడే క్లారిటీ ఇస్తాను చూడండి. దాన్ని బట్టి మనకి దీని యొక్క ట్రెండ్ ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది, గ్రూప్స్లో ఎలా ఉంటుంది చూసేద్దాం. సో ఇక్కడ మీకు అటామిక్ రేడియస్ అనేది ఆర్ అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ వాల్యూమ్ మనకి ఏమవుతుందండి, టాప్ టు బాటమ్ వెళ్తుంటే మనకి గ్రూప్స్లోని కింద పై నుండి కిందికి టాప్ టు బాటమ్ వెళ్తే మనకి షెల్స్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇక్కడ ఒక షెల్ ఉంటే ఇక్కడ 2 షెల్స్ ఇలా మనం నేర్చుకున్నాం కదా. సో నేను కిందకి వెళ్ళకుండా మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే దాని రేడియస్ ఇంక్రీజ్ అవుతుందంటే అటామిక్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుందని మనం నేర్చుకున్నాం కదా. సో టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. చూడండి, సపోజ్ మీరే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ ఫస్ట్ టాప్లో తీసుకున్నప్పుడు ఒక 2 ఉన్నాయండి. అండ్ మీరు కిందకు వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ మీకు చాలా ఎక్కువయ్యా అనుకుందాం. అప్పుడు మీకు ఇక్కడ అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇది ఈజీగా తీసుకుంటుందా, ఇది ఈజీగా తీసుకుంటుందండి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ అంటే అవుటర్ మోస్ట్కి న్యూక్లియస్కి ఉన్న డిస్టెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి అట్రాక్టివ్ పవర్ అనేది అంతగా ఉండదండి. అర్థమవుతుందా? అదే మీకు ఒకటి షెల్ ఉందనుకోండి, అది ఈజీగా తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, ఎర్త్ పైన మీరు ఉన్నారంటే మనకి ఎర్త్కి దగ్గర మనకు కొంత లిమిట్ వరకు మనకు అక్కడ గ్రావిటేషనల్ పవర్ ఉంటుంది. మరి ఇంకా మనకి పైకి వెళ్ళిపోయి చూడండి స్పేస్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంత సర్టెన్ లిమిట్ అయిపోయాక గ్రావిటేషనల్ పవర్ ఎలా మనకి తగ్గిపోతుందో ఎర్త్కి, ఎందుకంటే అక్కడ మనకి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అంతే అండి, న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి మీకు డిస్టెన్స్ ఎక్కువైతే అట్రాక్టివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ దగ్గరలో ఉన్న షెల్స్ అయితే మీకు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. అదే మీకు షెల్స్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే అవుటర్ మోస్ట్ మీకు చాలా దూరంగా ఉంటుంది కదండి షెల్ అనేది, కాబట్టి దానికి అంత అట్రాక్టివ్ పవర్ అనేది ఉండదండి. ఓకేనా, సో అంత అట్రాక్టివ్ పవర్ ఉండేటప్పుడు అది ఈజీగా గెయిన్ చేయలేదు కదండి. అందుకే చెప్తున్నాం మీకు అటామిక్ రేడియస్ అనేది టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్
అవుతుంది. అంటే ఇప్పుడు గ్రూప్స్ పీరియడ్స్ పక్కన పెట్టండి. సపోజ్ మనకి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి షెల్స్ తక్కువ ఉన్నాయి, అప్పుడు రేడియస్ తక్కువ. అప్పుడు రేడియస్ తక్కువ ఉన్నప్పుడు అంటే షెల్స్ తక్కువ ఉండేటప్పుడు అది ఈజీగా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. అదే మీకు షెల్స్ ఎక్కువ ఉండేటప్పుడు అది ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, టైం చాలా పడుతుంది, దానికి చాలా ఎనర్జీ కావాలి. కాబట్టి మీకు అటామిక్ రేడియస్ అనేది అంటే రేడియస్ అనేది ఎక్కువగా ఉంటే, రేడియస్ అనేది ఇక్కడ తక్కువగా ఉంది కదండి ఫస్ట్ కేసులో, సో రేడియస్ అనేది తక్కువగా ఉంటే అది ఈజీగా ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. అదే రేడియస్ అనేది మీకు ఎక్కువగా ఉంటే అది తక్కువగా గెయిన్ చేసుకుంటుంది, అంతే టైం పడుతుంది. సో ఈ రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాలంటే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ ఉంటే అది ఈజీగా గెయిన్ చేసుకుంటుంది. అంటే అటామిక్ రేడియస్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది బాగుంటుందండి. ఓకేనా, మేబీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈఎన్సీ ఈఏ రెండు ఒకదానికొకటి ప్రపోర్షనలే కదండి, ఎందుకంటే ఇదేంటి ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, అది తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా అంతే కదండి, నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువగా. మనకి అటామిక్ రేడియస్కి ఈఎన్సీ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా, మీరు ఇక్కడే చెప్పవచ్చు అటామిక్ రేడియస్ ఈఎన్సీ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మనం ఈజీగా చెప్పొచ్చు. కానీ మనకి థియరీ కూడా తెలుసు కదండి, ఇక్కడ మనకు అటామిక్ రేడియస్ తక్కువ అవుతుంది కొద్దీ మనకి దాన్ని అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు, న్యూక్లియస్ అనేది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కదండి. సో ఈఎన్సీ అనేది మీకు దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీరు నేర్చుకున్నారు, అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు. సో ఈఎన్సీ అనేది అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఈఎన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. సో అదే ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మన గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది చూద్దామండి. గ్రూప్స్లోకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అర్థమై ఉండాలి. గ్రూప్స్లో మనకి టాప్ టు బాటమ్ వచ్చేసరికి మనకు ఆటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి కదండి. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఆ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్న ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్న ఒకటేనండి. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీకు ఏమవుతుందండి, గ్రూప్స్లోని టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మీకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గిపోతుంది. సో మీకు పైన చూడండి, ఇక్కడ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది పైన మీకు ఎలక్ట్రాన్ ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉంటుంది. కింద చూసారు ఇక్కడ సీజన్కి మీకు లోవెస్ట్ అని ఉంది చూసారా, చూడండి ఇది అరేంజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో చూసారా పైన మనకి అటామిక్ రేడియేషన్ తక్కువ కాబట్టి అక్కడ మీకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ హైయెస్ట్గా ఉంటుందండి. కింద మనకి అటామిక్ రేడియస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది లోయెస్ట్గా ఉంటుంది. అందుకే లిథియంకి ఎక్కువ, సీజింగ్కి తక్కువ అండి. ఇది మనకి గ్రూప్లో. నెక్స్ట్ పీరియడ్స్లో చూసుకుంటే మనకి ఏంటండి, మీకు అందుకే చెప్పే అటామిక్ రేడియస్ వస్తే మీకు ఇవన్నీ ఈజీ అని చెప్పి. సో అటామిక్ రేడియస్ మనకి లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో మనకి ఏమవుతుందండి, తగ్గుతుంది కదా. అటామిక్ రేడియస్ తగ్గుతుందంటే మీకు ఎలక్ట్రాన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఫస్ట్ లిథియంకి ఇక్కడ లోయెస్ట్ ఉంది, ఇక్కడ హైయెస్ట్ ఉందండి. మీకు నోబెల్ గ్యాసెస్, స్పెషల్ కేసెస్ నేను ఆల్రెడీ చెప్పేసాను. సో నోబెల్ గ్యాసెస్ మనకి ఇందులో మనకి ఎటువంటి పార్టిసిపేట్ చేయవు. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ చూడండి. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే అది కూడా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడమేనండి. మీకు నెగిటివిటీ అంటేనే అర్థమవుతుంది. నెగిటివిటీ దాని మీదకి వచ్చిందంటే అది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడమే కదండి. అయితే ఏంటి మేడం రెండింటికి వేరియేషన్, అక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అయినా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం అని చెప్పారు, ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అన్న ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం అని చెప్పారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, రెండు ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తాయి, రెండిట్లో ట్రెండ్ ఒకటే అండి. పీరియడ్స్లో మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళిన సేమ్ ట్రెండ్ ఉంటుంది, అలానే మనకి గ్రూప్స్లోని టాప్ టు బాటమ్ వచ్చినా సరే మనకి సేమ్ ట్రెండ్ ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే రిమైనింగ్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో చూసారు, అది ఎటువంటి చూడండి, ఇక్కడ మీకు ఒక పిక్ కనిపిస్తుందండి, ఇక్కడ ఒక ఆటం ఉంది. ఈ ఆటంలో మీకు ఎలక్ట్రాన్ అంటే అన్నోన్ ఎలక్ట్రాన్ని అది గెయిన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కదండి. అక్కడ మనకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే అది వేరే ఆటంతో దానికి ఎటువంటి సంబంధం లేదు, అది ఎటువంటి బాండింగ్ కానీ ఎటువంటి అది మనకి అక్కడ ఫామ్ చేయట్లేదు చూసారా. సో ఇక్కడ మనకి ఈ అన్నోన్ ఎలక్ట్రాన్ని అది ఆటం లోపలికి అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండి. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, హైడ్రోజన్ ఏంటి ఓన్లీ దాని దగ్గర ఒకటే ఉంటుంది కదండి, దాని అటామిక్ నెంబర్ 1, దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ కూడా 1 కదా. సో హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఆ ఒక్క ఎలక్ట్రాన్ని ఫస్ట్ మిడిల్లో పెడతాను అంటుంది. క్లోరిన్కి కావాల్సింది ఏంటి, క్లోరిన్ అటామిక్ నెంబర్ మీకు తెలుసు కదండి 17 అని చెప్పి, దాని షెల్ కాన్ఫిగరేషన్ కూడా మనకు తెలుసు కదా 287 అని చెప్పి. సో ఇక్కడ దీనికి క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి కదండి, అప్పుడు అది స్టెబిలిటీని తెచ్చుకుంటుంది ఆక్టేట్ కంప్లీట్ చేసుకొని. సో ఇవి ఉన్న ఒక ఎలక్ట్రాన్ అంటే ఇక్కడ ఏం చేస్తాయి, అవి డొనేట్ చేయవు, అలా అని లూజ్ చేసుకో. అవి ఏం చేసుకుంటే అంటే షేరింగ్ చేసుకుంటాను, ఇది మీకు షేరింగ్ చేసుకుంటే అది కోవలెంట్ బాండ్ అని అవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో హైడ్రోజన్ వచ్చి క్లోరిన్తో అంటుంది నేను ఈ ఒక ఎలక్ట్రాన్ మిడిల్లో పెడతా ఉంటుంది. క్లోరిన్ కూడా తనలో ఉన్న ఒక ఎలక్ట్రాన్, ఎందుకంటే హైడ్రోజన్ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది, క్లోరిన్ ఒకటి తీసుకుంటూ సరిపోతుంది, బట్ అవి ఇచ్చి పుచ్చుకో, అవి ఏం చేసుకుంటాయి అంటే షేరింగ్ చేసుకుంటాయి అనమాట. సో క్లోరిన్ కూడా మిడిల్లో ఒకటి పెట్టుకుంది అనమాట, పెట్టుకొని వాటి మధ్య ఏమవుతుంది కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ క్లోరిన్ ఏం చేస్తుందంటే క్లోరిన్కి చోరీ చేసే కెపాసిటీ ఉందని నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ అని చెప్పాను. ఫ్లోరిన్, ఆక్సిజన్,
నైట్రోజన్ తర్వాత క్లోరిన్ కూడా వాటి కింద ట్రైనర్స్ అని చెప్పి అవి కూడా నేర్చుకుంటా అని చెప్పాను కదా నేను. సో క్లోరిన్ కూడా చోరీ చేస్తుంది. బట్ చోరీ చేస్తుందంటే క్లోరిన్ ఏం చేస్తుందంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుందండి. స్లోగా మిడిల్లో ఫస్ట్ ఉంచుకున్నాయి, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ మిడిల్లో ఫస్ట్ ఉంచుకున్నాయి. బట్ కొంత టైంకి ఏం చేస్తుంది, క్లోరిన్ స్లోగా తన వైపుకి అట్రాక్ట్ చేసుకుని అది మీకు అప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే క్లోరిన్ దగ్గరగా వచ్చేస్తాయండి ఎలక్ట్రాన్స్. అలా వచ్చేసాక హైడ్రోజన్ మీదకి ప్లస్ ఛార్జ్, క్లోరిన్ మీదకి మైనస్ ఛార్జ్ వస్తుంది. ఎందుకు మేడం, హైడ్రోజన్ 1 ఇచ్చింది కదా, సో క్లోరిన్ 2 తీసుకుంది కదా, క్లోరిన్ పైకి -2 వస్తుందని అనుకోకండి. ఎందుకంటే సపోజ్ మీ పాకెట్లోని 10 రూపీస్ ఉందనుకున్నా, మీ పైన పాకెట్లో 10 రూపీస్ ఉంది, అది వెళ్ళి మీ కింద ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నా అక్కడే మీకు సేమ్ చేంజ్ అనేది ఉండదు కదా. సో అదే 10 రూపీస్ ఫస్ట్ పైన పాకెట్లో ఉంది, నెక్స్ట్ ప్యాంట్ పాకెట్లో ఉంది, అంతేగాని మనకి అక్కడ ఏం డిఫరెన్స్ లేదు కదండి. అంటే అదే ఉంది. సో ఇక్కడ క్లోరిన్ కూడా ముందు ఇక్కడ పెట్టుకున్న ఎలక్ట్రానే కదా, ఇది తనదే ఈ ఎలక్ట్రాన్. ఓకేనా. సో హైడ్రోజన్ నుండి ఒక ఎలక్ట్రాన్, అర్థమైందండి. సో క్లోరిన్ మీదకి ఓన్లీ మైనస్ ఛార్జ్ వస్తుంది, -2 రాదు. సో హైడ్రోజన్ ప్లస్గా క్లోరిన్ మైనస్గా మీకు అలా ఫామ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే, ఇక్కడ మీకు డెఫినేషన్ ఏంటంటే, అక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే మీకు అన్నోన్ ఎలక్ట్రాన్ని, అంటే ఎటువంటి బాండ్ ఫార్మేషన్ అదే ఉండకుండా అన్నోన్ ఎలక్ట్రాన్ని తన వైపుకి లాక్కుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్ టు అట్రాక్ట్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ద షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ మనకి షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడే మీకు చూపించాను కదా, అది క్లోరిన్ తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుందండి ఆ రెండింటిని. ఓకేనా. సో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ని తన వైపుకి అది అట్రాక్ట్ చేసుకుంటుంది. బట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఏంటంటే షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. ఓకేనా. షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది, దాన్ని ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటారండి. సో ఈ ఎలక్ట్రాన్ నెగిటివిటీకి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది ట్రెండ్ అనేది చూడండి. మీకు ఇందాక చెప్పానండి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కానీ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కానీ రెండింటికి పీరియాడిక్ టేబుల్లో ట్రెండ్ ఒకటి అని చెప్పి ఇందాక మనం ఆల్రెడీ నేర్చుకున్న ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈఎన్సీ అని చెప్పి నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఈఎన్తో ఇండికేట్ చేస్తామండి, సేమ్ వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సేమ్ ట్రెండ్ అండి చూడండి. ఈఎన్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది మీకు ఈఎన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏఆర్కి డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, సేమ్ అనమాట ఇక్కడ అంతే. చూడండి వేరియేషన్ ఇన్ పీరియడ్స్లో మనకి ఎలా వస్తుంది, పీరియడ్లో మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం అనుకోండి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు మీకు అటామిక్ రేడియస్ గుర్తెచ్చుకోండి. అటామిక్ రేడియస్ మనకి ఏమవుతుంది, తగ్గుతుంది అంటే మీకు ఏమొస్తుంది, ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఫ్లోరిన్కి మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ నేచర్ అని చెప్పాము అండ్ లిథియంకి లీస్ట్. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఇంక్రీజ్ అవుతుంది కదా ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది. మీకు ఆల్రెడీ నేను ఫ్లోరిన్ అనేది చెప్పాను, ఫ్లోరిన్ అనేది ఫస్ట్ చోరీ చేసే కెపాసిటీ ఉందని చెప్పి, అందుకే ఫ్లోరిన్ మీకు మోస్ట్ ఎలక్ట్రోనెగిటివ్ అండి. లిథియం అనేది ఓన్లీ ఈ గ్రూప్కి సంబంధించి మనకి లీస్ట్ అండి, బట్ అన్నిట్లో అయితే మీకు ఫ్లోరిన్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగిటివ్ అన్నిట్లో మనం కంపేర్ చేసుకుంటే. ఓకేనా. సో పీరియడ్స్లో ఇక్కడ మనకి నియాన్ అనేది మనకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే అది ఎవరితో ఎలక్ట్రాన్స్ని ఇవ్వదు, అలా అని గెయిన్ చేయదు, డొనేట్ చేయదు, అందుకు ఇది మనకి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి ఇది షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వీటికి అలాంటివి ఏం వర్తించవండి. ఓకేనా. సో నోబుల్ గ్యాసెస్ అని మీకు స్పెషల్ కేసు ఇందాక ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ మనకి పీరియడ్లో ఏమవుతుందండి, పీరియడ్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గ్రూప్స్లో ఏమొస్తుంది, గ్రూప్లో మనకి టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మీకు ఏమొస్తుందండి, అటామిక్ రేడియస్ అనేది నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎలక్ట్రోనెగిటివిటీ ఏమవ్వాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎలక్ట్రోనెగిటివిటీ అనేది మీకు డిక్రీజ్ అవ్వాలి కదా. సో ఎలక్ట్రోనెగిటివిటీ డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు లీస్ట్కి వచ్చేసరికి కింద మనకి సీజియంకి లీస్ట్ ఎలక్ట్రోనెగిటివ్ అండ్ పైన లిథియం వచ్చి మోస్ట్ ఎలక్ట్రోనెగిటివ్ అన్నమాట. ఓకేనా. సో ఇదండి ట్రెండ్ మనకి. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ మీకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థమయ్యాలి. ఎలక్ట్రోనెగిటివిటీ మనం ఎలక్ట్రోపాజిటివిటీ నేర్చుకున్నాం కదా. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేయడం కదండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి అక్కడ ఎలక్ట్రోనెగిటివిటీ అలానే ఇక్కడ ఎలక్ట్రోపాజిటివిటీ అంటే రివర్స్ కేస్, అంటే ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసే దాని మీద ఏ ఛార్జ్ వస్తుందండి, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. పాజిటివ్ ఛార్జ్ వాటిని మనం ఏమంటాం, క్యాటయన్స్ అంటాం. అండ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తే ఎలక్ట్రాన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, పాజిటివ్ ఛార్జ్ వచ్చాయంటే వాటిని మనం ఏమంటామండి, మెటల్స్ అని అంటాం కదా. అండ్ మీకు నెగిటివ్ ఛార్జ్ వస్తే వాటిని ఏమంటాం, నాన్ మెటల్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఓకేనా. సో ఇదండి మనకి ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఎలక్ట్రోనెగిటివిటీకి ఆపోజిట్. ఇక్కడ మనకి డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని, సో దాని మీద మీకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, వాటిని మనం క్యాటయన్స్ అంటాం. అండ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయండి, మెటల్స్ అవుతాయి. నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నీ మీకు నాన్ మెటల్స్ అవుతాయి. అండ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్
చూడండి ఇక్కడ మెటల్స్ నాన్ మెటల్స్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మెటల్ ఒక సోడియం తీసుకున్నామండి. సోడియం మనకు అటామిక్ నెంబర్ 11 కదా, మీకు 281 కదా దాని షెల్. అలా కాకుండా 281 ఉంది కదండి. సో ఇది 1 ఎలక్ట్రాన్ ఏం చేసేస్తుంది, ఎవరికో ఒకరికి డొనేట్ చేస్తుంది కదా దాని స్టెబిలిటీ కోసం. ఎందుకంటే ఇంకోలా కూడా చేయొచ్చు, 281 కదా దాని కాన్ఫిగరేషన్, షెల్ కాన్ఫిగరేషన్. అప్పుడు ఇది ఒక ఎలక్ట్రాన్ డొనేట్ అయినా చేయాలి, లేదంటే అది ఆక్టేట్ కంప్లీట్ చేసుకోవడం కోసం 7 ఎలక్ట్రాన్స్ అయినా గెయిన్ చేయాలి కదా. సో 7 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం బాగా ఎనర్జీ కావాలి కాబట్టి అది కష్టం కాబట్టి అది ఉన్న ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి అది ఆక్టేట్ని అంటే స్టెబిలిటీని పొందుతుంది కదండి. సో 280 కదా దానికి అక్కడ. సో ఇక్కడ మీకు అది ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కాబట్టి దాని మీద కే చార్జ్ వస్తుంది, పాజిటివ్ చార్జ్ వస్తుంది కాబట్టి అది ఏమవుతుంది, క్యాటయాన్కి అవుతుంది. అండ్ మీకు ఇది గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో కూడా నేను చెప్పానండి, మెటాలిక్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత అని చెప్పి, మీకు నాన్ మెటాలిక్ ఎంత, హాలోజన్స్కి ఎంత, ఇదంతా మీకు ఫిక్స్ వస్తుంటాయండి. సో మీకు మెటాలిక్లో మీకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలంటే 1 2 3 మీకు ఇలాంటి బిట్స్ కూడా వస్తుంటాయండి. ఆల్రెడీ నేను గ్రూప్ డీలో కూడా నేను మీకు చెప్పాను. మెటాలిక్ అయితే మీకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత ఉండాలి, నాన్ మెటాలిక్ అయితే ఎంత ఉండాలి, ఇది మీకు బిట్ ఆల్రెడీ కూడా వచ్చిందండి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో. గ్రూప్ డి అని కాదు ఆర్ఆర్బీలో వచ్చింది. సో ఇక్కడ మీకు వ్యాలెన్సీ ఎంత ఉండాలంటే చూడండి, ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ ఇది డొనేట్ చేసేసింది కదా, దాని వ్యాలెన్సీ ఎంత 1 అనే చెప్తాం కదా. మనకి వ్యాలెన్సీ అంటే ఏంటి, అది ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుందా లూజ్ చేస్తుందా అని చెప్పే కదండి. అది ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది దాని వ్యాలెన్సీ అంట, అది ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే దాని యొక్క వ్యాలెన్సీ అంట కదా. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి దాని వ్యాలెన్సీ ఎంత 1 కదండి. అలా మీకు వ్యాలెన్సీ 1 ఉన్న 2 ఉన్న 3 ఉన్న దాన్ని మనం ఏమంటామంటే మెటాలిక్ క్యారెక్టర్ అని అంటాం. ఓకేనా. అండ్ సపోజ్ చూడండి, సపోజ్ క్లోరిన్ తీసుకున్నారు. క్లోరిన్ ఏంటి మనకి నాన్ మెటల్. ఎందుకు నాన్ మెటల్ అండి, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 17 అంటే మన కాన్ఫిగరేషన్ ఎంత అండి, షెల్ కాన్ఫిగరేషన్ 287 కదా. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, అది 7 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయడం కన్నా ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం ఈజీ కదండి. సో అది ఒక ఎలక్ట్రాన్ అది గెయిన్ చేసుకుంటుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుందండి, ఇక్కడ అక్కడ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని 288 అని చెప్పి ఆక్టేట్ని కంప్లీట్ చేసుకుంటుంది కదండి. సో మనకి క్లోరిన్ అనేది నాన్ మెటల్ అండి. మీరు నాన్ మెటల్కి మీకు వ్యాలెన్సీ ఎంత ఉండాలంటే, ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ మీకు లేదు అది. నాన్ మెటల్కి మీకు వ్యాలెన్సీ ఎంత ఉండాలంటే 4 to 8 ఉండాలండి. ఇది నేను మీకు ప్రీవియస్ పేపర్స్లో మిక్స్ చేసేటప్పుడు మొన్ననే నేను మీకు కెమిస్ట్రీ చేశాను కదండి. ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ కోసం చెప్పినప్పుడు మెటాలిక్ నాన్ మెటల్ మీకు ఆల్రెడీ వ్యాలెన్సీ కోసం వచ్చింది. మెటాలిక్ అయితే మీకు వ్యాలెన్సీ 1 2 3 ఉండాలండి, అది నాన్ మెటాలిక్ అయితే మీకు 4 to 8 ఉండాలి వ్యాలెన్సీ. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివిటీలో మనకి ట్రెండ్ చూద్దామండి. సో ఎలక్ట్రోపాజిటివిటీ చెప్తుంటే నేను మీకు చెప్పాను కదా, ఎలక్ట్రోపాజిటివిటీ అనేది నేను మీకు చెప్పాను ఎలక్ట్రోనెగటివిటీకి ఆపోజిట్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఏం చేస్తుంది, డొనేట్ చేస్తుంది కదా. డొనేట్ చేస్తుంటే పాజిటివ్ వస్తుంది దాని మీదకి, దాన్ని మనం క్యాటయన్స్ అంటాము. సో అది పాజిటివ్, ఎలక్ట్రోపాజిటివ్ అన్నీ కూడా మనకి మెటల్స్ అని, ఎలక్ట్రోనెగటివ్ అన్నీ మనం నాన్ మెటల్స్ అని నేర్చుకున్నాం. అది చెప్తూ మీకు మెటాలిక్ అండ్ నాన్ మెటల్ జస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను ఇక్కడ. అంటే మెటాలిక్ మీకు వ్యాలెన్సీ ఎంత, నాన్ మెటాలిక్ వ్యాలెన్సీ ఎంత, నాన్ మెటల్కి ఒక ఎగ్జాంపుల్ క్లోరిన్ చెప్పాను. సో ఈ ఎలక్ట్రోపాజిటివిటీ ఇంకా మనకు కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే దాని పీరియాడిక్ టేబుల్లో దాని ట్రెండ్ ఎలా ఉందో చూడాలి కదండి. అండ్ ఎలక్ట్రోపాజిటివిటీ అనేది మీకు అటామిక్ రేడియస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఈఎన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి అటామిక్ రేడియస్ అనేది ఏంటి, సపోజ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అంటే ఏంటండి, ఇక్కడ సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అటామిక్ రేడియస్ అనేది తక్కువగా ఉంటుంది కదా. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే మీకు అక్కడ అటామిక్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. అప్పుడు మీకు ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఏంటండి, ఇక్కడ మనకి చూడండి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆటం అనేది పెద్ద తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇప్పుడు చిన్న ఆటం తీసుకున్నా, ఇక్కడ నేను నార్మల్గా ఇక్కడ ఒక పెద్ద ఆటం తీసుకున్నా అండి. సో ఇక్కడ మనకి పెద్ద ఆటం తీసుకున్నప్పుడు మీకు ఏమొస్తుందండి, దాని యొక్క రేడియస్ ఎక్కువ కదా. అండ్ చిన్న ఆటం తీసుకుంటే మనకి రేడియస్ అనేది తక్కువ కదా. సో పెద్ద ఆటం అంటే మనకి ఆటం యొక్క సైజు పెద్దది, ఆటోమిక్ రేడియస్ పెద్దది అని మనం నేర్చుకున్నాం. సో మీకు పెద్దది ఆటం తీసుకున్నాం అనుకోండి, అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ అది ఈజీగా లూజ్ చేసుకుంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఆటం అనుకోండి, మనకి అక్కడ అవుటర్ మోస్ట్కి న్యూక్లియస్కి ఉన్న డిస్టెన్స్ తక్కువ కాబట్టి వాటి మధ్య అట్రాక్ట్ పవర్ వల్ల ఆ ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది, అవి ఈజీగా లూజ్ చేసుకోలేదు. అదే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అటామిక్ రేడియస్ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్కి ఉన్న డిస్టెన్స్ ఎక్కువైపోయి అట్రాక్టివ్ పవర్ తగ్గిపోయి ఈజీగా ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుంది కదా. సో ఎలక్ట్రాన్ ఈజీగా లూజ్ చేసుకుంటేనే కదా మనకి ఎలక్ట్రోపాజిటివిటీ అనేది వస్తుంది. అందుకు అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటే మీకు ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అటామిక్ రేడియస్ తక్కువగా ఉంటే అది పాజిటివిటీనెస్ దానికి రాదు, ఎందుకంటే దానికి అట్రాక్టివ్ న్యూక్లియస్కి ఉన్న అట్రాక్టివ్ పవర్ వల్ల తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ మీకు ఎలక్ట్రోపాజిటివిటీ అనేది తక్కువ అండి. సో అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోపాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ ఈఎన్సీ కోసం నేను మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చెప్పాను. అటామిక్ రేడియస్ అండ్ ఈఎన్సీ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎలక్ట్రోపాజిటివిటీ అనేది ఈఎన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అండ్ మీకు థియరీ ప్రకారం కూడా మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకా
అండ్ పీరియడ్స్లో చూసుకుంటే చూడండి మనకి దీని యొక్క ట్రెండ్ ఎలా ఉంటుంది. పీరియడ్లో మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం. లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు మీకు అటామిక్ రేడియస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతే మనకి ఏమవ్వాలి, ఇక్కడ మీకు ఎలక్ట్రోపాజిటివిటీ అనేది మీకు రెండు ప్రపోర్షనల్, డైరెక్ట్ ప్రపోర్షనల్ కదండి, ఇప్పుడే చూసాం కదా. సో ఇక్కడ మీకు ఎలక్ట్రోపాజిటివిటీ అనేది మీకు ఏమవుతుంది, ఎలక్ట్రోపాజిటివిటీ అనేది మీకు డిక్రీజ్ అవుతుంది. అంటే పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు మీకు అటామిక్ రేడియస్ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రోపాజిటివ్ అనేది తగ్గుతుంది చూడండి. ఓకేనా. సో మీకు ఎలక్ట్రోపాజిటివ్ తగ్గుతుంది అంటే మీకు అక్కడ అర్థం ఏంటండి, ఎలక్ట్రోపాజిటివిటీ తగ్గిపోతున్న కొద్దీ మీకు మెటలిక్ క్యారెక్టర్ అనేది ఉండదు కదండి. సో మీకు ఫస్ట్లో మీకు ఇటు సైడ్ ఉండే మీకు మెటలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అయిపోతున్నట్టే కదండి. ఎందుకంటే మనకి ఎలక్ట్రోపాజిటివిటీ అంటేనే మీకు ఆల్రెడీ ఇక్కడ మీ స్లైడ్లో చూస్తుంటారు చూడండి, ఎలక్ట్రోపాజిటివిటీ ఎలిమెంట్ ఉంది అంటే అది మీకు మెటలిక్ క్యారెక్టర్ అని కదా. సో ఇక్కడ మనకి ట్రెండ్ కదా చూస్తున్నాం చూడండి, ఇక్కడ మీకు ఎలక్ట్రోపాజిటివిటీ అని తగ్గిపోయింది అంటే మీకు లెఫ్ట్ టు రైట్ పీరియడ్లోకి వచ్చే కొద్దీ మీకు ఎలక్ట్రోపాజిటివిటీ అనేది తగ్గిపోయింది అంటే మీకు అక్కడ మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతున్నట్టే కదా. సో మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుందంటే మీకు నాన్ మెటాలిక్ ఇంక్రీజ్ అవుతున్నట్టే కదండి. అందుకే మీకు పీరియాడిక్ టేబుల్లో మీకు ఎక్స్ట్రా అంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేవన్నీ మీకు గుడ్ మెటల్స్ అండి. ఓకేనా. అండ్ మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవన్నీ మీకు నాన్ మెటల్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది కాబట్టి ఎలక్ట్రోపాజిటివిటీ అనేది తగ్గిపోతుంది. ఎలక్ట్రోపాజిటివిటీ తగ్గిపోయిందంటే అవన్నీ మెటలిక్ క్యారెక్టర్ అక్కడ తగ్గిపోతున్నట్టే మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ. సో మీకు లెఫ్ట్లో ఉండేవన్నీ మీకు మంచి మెటల్స్ ఉంటాయి, రైట్కి వెళ్ళే కొద్దీ మీకు మెటలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది కాబట్టి మీకు నాన్ మెటల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అందుకే మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి లెఫ్ట్ సైడ్ మెటల్స్ ఉంటాయి, రైట్ సైడ్ నాన్ మెటల్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ సైడ్స్. ఓకేనండి. సపోజ్ చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసుకొని లిథియం బెరీలియం అనేది తీసుకున్నాం అనుకోండి. మీకు లిథియం బెరీలియం మనకి స్టార్టింగ్లో ఉండాకంటే మంచి మెటల్స్, బోరాన్ అనేది మీకు మెటలాయిడ్ తెలుసు. అండ్ ఇక్కడ మనకి అలా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకి మెటలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది కాబట్టి రిమైనింగ్ మనకి నాన్ మెటల్స్ అనమాట. ఇది మనకి పీరియడ్లో. అదే గ్రూప్లో చూసుకుంటే చూడండి, గ్రూప్లో చూసుకుంటే మనకి టాప్ టు బాటమ్ మనకి ఏమవుతుంది, అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే మీకు ఎలక్ట్రోపాజిటివిటీ కూడా మీకు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వాలి కదా, రెండు ప్రొపోర్షనల్ కాబట్టి. సో ఎలక్ట్రోపాజిటివిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందండి. ఎలక్ట్రోపాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుందంటే మీకు పైనుండి కిందకు వచ్చే కొద్దీ మీకు మెటలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టే కదండి. పైనుండి టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మీకు అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందంటే మెటలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. సో టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మీకు మెటలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెటలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందంటే నాన్ మెటలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతున్నట్టు. ఓకేనండి. సో ఇలా మనం ఒకదానికొకటి లింక్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మెటలిక్ క్యారెక్టర్ అనేది మీకు అటామిక్ రేడియస్కి ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రోపాజిటివిటీ అనేది అటామిక్ రేడియస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. అటామిక్ రేడియస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అది ఈఎన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే మెటాలిక్ క్యారెక్టరే కదండి. సో మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఎలక్ట్రోపాజిటివ్, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎలక్ట్రోపాజిటివ్ అనేది మనకు అటామిక్ రేడియస్కి ప్రపోర్షనల్, అటామిక్ రేడియస్ అనేది ఈఎన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నాన్ మెటాలిక్ అయితే మనకి రివర్స్ వస్తుందండి. ఇది మనకి గ్రూప్లో ట్రెండ్. నెక్స్ట్ ఫైనల్గా మనకి నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండి. మీకు ఆక్సైడ్స్ కోసం ఆల్రెడీ చూడండి మనకి మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్ ఇస్తుందని మనం ఆల్రెడీ క్లాసెస్లో నేర్చుకున్నాం కదండి. మెటల్ అనేది ఆక్సిజన్తో కలిపి చూడండి, ఒక మెటల్ ఏదో ఒకటి తీసుకుందాం, మెటల్ అనేది మీకు ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్స్ ఇస్తుందని మనం నేర్చుకున్నాం కదా. మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుందని మనం నేర్చుకున్నాం, బేసిక్ నేచర్ అని తెలుసుకున్నాం కదండి. ఇవన్నీ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. అదే నాన్ మెటల్కి అయితే ఏంటండి, నాన్ మెటల్ అనేది మీకు ఆక్సిజన్తో కలిపి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇస్తుందా, యాసిడిక్ నేచర్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా. మెటల్ ఆక్సైడ్ అయితే మీకు బేసిక్ నేచర్ అని చెప్పి, నాన్ మెటలిక్ ఆక్సైడ్ అయితే మీకు ఎసిడిక్ నేచర్ అని చెప్పి తెలుసుకున్నాం కాబట్టి మీకు ఈ స్లైడ్ ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా నేను మీకు ట్రెండ్ చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సో ఈ స్లైడ్ మీకు ఏం అవసరం లేదు, చూడండి డైరెక్ట్గా మనకి నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఇక్కడ ఏంటండి లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్ది సపోజ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లెఫ్ట్ టు అంటే పీరియడ్లో మనకి లెఫ్ట్ టు రైట్ ఏమవ్వాలండి, మీకు మెటలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవ్వాలి కదా. మనకి ఎందుకంటే పీరియడ్స్లో మనకి ఏంటవుతుందండి, పీరియడ్స్లో మీకు లెఫ్ట్ టు రైట్ మీకు పీరియడ్స్లో తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి, లెఫ్ట్ టు రైట్ మనకి అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది. అటామిక్ రేడియస్ తగ్గిపోతే మీకు అక్కడ ఎలక్ట్రోపాజిటివిటీ ఏమొస్తుంది, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు మెటల్స్ అనేవి మంచిగా ఉండవు కదండి. సో మీకు అక్కడ మెటలిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది కదా. మెటలిక్ నేచర్ తగ్గిపోతుందంటే అక్కడ మీకు బేసిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతున్నట్టే కదా. ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదండి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు అక్కడ మెటలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. మెటలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుందంటే మీకు బేసిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతున్నట్లే కదండి. అందుకే ఇక్కడ మీకు మెటలిక్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ నేచర్ డిక్రీజ్ అవుతుందంటే అక్కడ మీకు ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. సో పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు నాన్ మెటల్స్ దొరుకుతాయని చెప్పుకున్నాను. నాన్ మెటల్స్ అంటే మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు రైట్ సైడ్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీకు బేసిక్ నేచర్ ఉంటుందండి.
సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ సపోజ్ సోడియం ఆక్సైడ్ తీసుకున్నాం మనకి ఇది ఒక సోడియం అండ్ ఆక్సైడ్ అంటే అది మనకు మెటల్ ఆక్సైడ్ కదా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా సోడియం సో లెఫ్ట్ సైడ్ ఉండేటప్పుడు మీకు అది ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ మీకు మెటల్స్ కాబట్టి అవి బేసిక్ నేచర్ స్ట్రాంగ్ బేసిక్ అనమాట సో లెఫ్ట్ టు రైట్ వేసే కొద్దీ మీకు మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది కదా ఇది మీకు లెఫ్ట్ టు రైట్ వస్తుంది కాబట్టి స్ట్రాంగ్లీ బేసిక్ అనేది తగ్గిపోయి నార్మల్ బేసిక్ నేచర్ ఉంటుందండి అండ్ అల్యూమినియం ఇక్కడ Al2O3 ఉంది కదండి అల్యూమినియం యొక్క ఆక్సైడ్ అది ఒక మెటల్ ఆక్సైడ్ కదా అదేంటంటే M40 అంటే అది యాసిడ్ ఉంటుంది బేసిడ్ ఉంటుందండి ఓకేనా అంటే దానికి లైట్గా ఎసిడిక్ నేచర్ కూడా వచ్చేస్తుంది ఓకే అర్థమవుతుందండి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో మీకు స్ట్రాంగ్లీ బేసిక్ ఉంది నెక్స్ట్ కొద్దిగా తగ్గేసరికి బేసిక్ నేచర్ మాత్రమే ఉంది నెక్స్ట్ ఎసిడిటీ కూడా అక్కడ కలుస్తుంది నెక్స్ట్ మీకు సిలికాన్ యొక్క మెటల్ అంటే సిలికాన్ యొక్క మెటల్ కదండి సిలికాన్ డైఆక్సైడ్ అక్కడ కూడా మీకు అదేమొస్తుంది రైట్ వెళ్ళే కొద్దీ మీకు అక్కడ లైట్గా ఎసిడిక్ నేచర్ వచ్చింది అంటే వీక్లీ ఎసిడిక్ నెక్స్ట్ ఇంకా ఎసిడిక్ నెక్స్ట్ స్ట్రాంగ్లీ నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్లీ ఎసిడిక్ చూసారా లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు బేసిక్ నేచర్ అనేది తగ్గిపోయి ఎసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది మీకు నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ కోసం అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాకు వ్యాలెన్సీ అండి సో వ్యాలెన్సీ అంటే మనకి ఏంటి కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్ కదండి అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడమో లేదంటే లూజ్ చేయడమో అది కదండి సో సోడియంని మనకు అందరికీ తెలుసు దానికి 11 కదండి దాని నెంబర్ 11 అటామిక్ నెంబర్గా 281 అని తెలుసు సో అది 1 ఎలక్ట్రాన్ ఇచ్చేసి 28 అని అది స్టెబిలిటీని తెచ్చుకుంటుంది సో ఇక్కడ మీకు వ్యాలెన్సీ ఎంత అవుతుందండి ఒక ఎలక్ట్రాన్ కదా సో దాని వ్యాలెన్సీ 1 కట్టి దాన్ని మనం ఏమంటామంటే మోనోవాలెంట్ అని అంటాం అలా కాకుండా క్లోరిన్ తీసుకున్నాం క్లోరిన్కి ఏంటంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తే స్టెబిలిటీని తెచ్చుకుంటుంది సో ఎలక్ట్రాన్ తెచ్చుకుంటుంది కదా మనం -1 పెట్టాం నార్మల్గా 1 పెట్టుకుంటాం సో ఇక్కడ కూడా ఇది వ్యాలెన్సీ 1 కట్టి దీనికి కూడా మోనో వ్యాలెన్సీ అని అంటాం సో ఇది మోనో వ్యాలెన్సీ అదే కార్బన్కి తీసుకుంటే మీకు ఏంటంటే అటామిక్ నెంబర్ 6 కదా సో ఇక్కడ 4 కాబట్టి అది 4 ఎలక్ట్రాన్స్ని ఇవ్వడమో లేదంటే డొనేట్ చేయడమో అది కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటుందని చెప్పాను కదా దానికి 4 అనమాట అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు 4 కాబట్టి దాన్ని మనం టెట్రా వ్యాలెంట్ అని అంటామండి ఇది మనకి వ్యాలెన్సీ మనకి పీరియడ్స్లో ఎలా ఉంటుందని చూడండి వ్యాలెన్సీ అనేది మీకు పీరియడ్స్లోకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి తర్వాత డిక్రీజ్ అవుతూ మీకు చివరికి మీకు 0 వచ్చేస్తుంది 0 అంటే అది ఆర్గాన్ అనేది ఏంటంటే మీకు నోబుల్ గ్యాస్ అనమాట నోబుల్ గ్యాస్లో మీకు ఆల్రెడీ స్టెబిలిటీ ఉంటుందా ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం లూజ్ చేసుకోవడం ఇలాంటిది ఉండదు కదా సో వీటికి వచ్చేసరికి మీకు వ్యాలెన్సీ ఎంత ఉంటుందంటే 0 ఉంటుందండి ఫస్ట్ సోడియం తీసుకుంటే దాని వ్యాలెన్సీ మీరు అటామిక్ నెంబర్ చూస్తే మీకు అర్థమైపోతుంది సోడియం అటామిక్ నెంబర్ 11 మెగ్నీషియం 12 అల్యూమినియం 13 14 15 16 17 18 మీ నోబుల్ గ్యాసెస్ తప్పించి నోబుల్ గ్యాసెస్కి అయితే స్టెబిలిటీ ఉంటాయి కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ 0 సో రిమైనింగ్ మీరు వ్యాలెన్సీ చెక్ చేస్తే మీకు ఫస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తర్వాత డిక్రీజ్ అవుతూ ఇట్ బికమ్స్ 0 అనమాట ఓకేనా సో ఇది మనకి అంటే మనకి పీరియడ్స్లో దాని యొక్క వ్యాలెన్సీ ఎలా ఉంటుంది లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఫస్ట్ షార్ట్ పీరియడ్ తీసుకున్నామండి ఫుల్ పీరియడ్గా షార్ట్ పీరియడ్లో మీకు ఫస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ పీరియడ్లో మీకు ఏమొస్తుందంటే డిక్రీజ్ అవుతూ చివరిగా 0 అయిపోతుంది నెక్స్ట్ గ్రూప్స్లో కూడా అంతే అండి ఫస్ట్ గ్రూప్లో అయితే మనకి 1 ఉంటుందని వ్యాలెన్సీ మీరు చెక్ చేస్తే అర్థమైపోతుంది సెకండ్ గ్రూప్లో అయితే మీకు 2 ఉంటుంది ఫస్ట్ గ్రూప్కి ఎగ్జాంపుల్ ఏంటి సపోజ్ సోడియం తీసుకోండి ఫస్ట్ గ్రూప్కి ఎగ్జాంపుల్ సోడియం తీసుకొని మీకు వ్యాలెన్సీ 1 అని చూసారు సెకండ్ గ్రూప్కి ఒక ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకోవచ్చు కాల్షియం ఏమైనా తీసుకొని మీరు చెక్ చేయండి సెకండ్ గ్రూప్కి అయితే మెగ్నీషియం కాల్షియం తీసుకొని మీకు వ్యాలెన్సీ 2 వస్తుంది అండ్ గ్రూప్ 13 ఎందుకు తీసుకున్నాం గ్రూప్ 3 to 12 మనకి ఏంటో డీ బ్లాక్ కదా డీ బ్లాక్లో అయితే ఏంటంటే మనకి వేరియబుల్ వ్యాలెన్సీస్ వస్తాయండి ఎందుకు వేరియబుల్ వ్యాలెన్సీస్ వస్తాయంటే మనకి అది 11th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది అది ఇప్పుడు మనకేం అవసరం లేదు సో ఇక్కడ మనకి డీ బ్లాక్లోకి వచ్చేసరికి మనకి వేరియబుల్ వ్యాలెన్సీస్ కాబట్టి మనం దాన్ని తీసుకోము అందుకే డైరెక్ట్గా గ్రూప్ 13 తీసుకున్నాం గ్రూప్ 13 నుండి మళ్ళీ మనకి అది ప్రీ బ్లాక్ కదండి గ్రూప్ 13లోకి వచ్చేసరికి వ్యాలెన్సీ ఇంత 14 ఇంత 15 ఇంత 16 17 18 ఇంత 18కి వచ్చేసరికి మనకి అది నోబుల్ గ్యాసెస్ కాబట్టి మీకు వ్యాలెన్స్ అనేది 0 వస్తుంది అనమాట ఇది మన గ్రూప్స్లో ట్రెండ్ అనమాట నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే డయాగ్నల్ రిలేషన్షిప్ అండి డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే మీకు అదేంటంటే చూడండి సర్టెన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఓన్లీ సెకండ్ పీరియడ్ అనమాట ఓకేనా ఓన్లీ సెకండ్ పీరియడ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది సపోజ్ చూడండి సెకండ్ పీరియడ్ ఏంటి లిథియం బెరీలియం బోరాన్ కార్బన్ తీసుకున్నాం థర్డ్ పీరియడ్ ఏంటి సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ తీసుకున్నాం ఇక్కడ మనకి డయాగ్నల్ అంటే లైక్ ఇలానే కదండి మనకి డయాగ్నల్స్ అంటాం కదా మనం సో అలానే ఇక్కడ లిథియం అనేది మీకు సెకండ్ పీరియడ్లో లిథియం అనేది థర్డ్ పీరియడ్లో దాని డయాగ్నల్గా రిలేటెడ్గా మెగ్నీషియం కదా ఉందండి మెగ్నీషియం అండ్ ఇక్కడ మీకు సెకండ్ పీరియడ్లోని మీకు బెరీలియం అంటే గ్రూప్ 2 బెరీలియం అనేది మీకు అల్యూమినియంతో గ్రూప్ 3లో అండ్ గ్రూప్ 2లో అండ్ పీరియడ్ 2లో మీకు బోరాన్ ఉంది కదా బోరాన్ అనేది మీకు థర్డ్ పీరియడ్లోని సిలికాన్తో ఇలా డయాగ్నల్గా రిలేషన్షిప్ కనిపిస్తుంది కదండి అలా ఉండే వాటి ప్రాపర్టీస్ అనమాట అన్ని సిమిలర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని చెప్పి మీకు డయాగ్నల్ రిలేషన్షిప్ చెప్తుంది ఇది ఓన్లీ గ్రూప్ టీకి సంబంధించింది గ్రూప్ టీ పీరియడ్ ఓన్లీ ఇవి సెకండ్ పీరియడ్కి సంబంధించింది అంటే సెకండ్ పీరియడ్లో ఉండేవి థర్డ్ పీరియడ్లోని డయాగ్నల్గా లింక్ అయ్యే ఉండే వాటితో సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయండి లిథియం అనేది మెగ్నీషియంతో బెరీలియం అనేది అల్యూమినియంతో అండ్ బోరాన్ అనేది సిలికాన్తో నెక్స్ట్ కార్బన్ ఇలా మనకు అనమాట ఇలా ఉండేవన్నీ మనకు సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అండ్ సైజులో ఎలా మేడం సిమిలర్ ఉంటాయంటే అది కూడా నేను మీకు చెప్తానండి యాక్చువల్గా మనకి సైజ్ అనేది గ్రూప్స్లో చూసుకుంటే మీకు చూడండి కంపేర్ చేయండి లిథియం కన్నా మీకు సోడియం అనేది గ్రూప్ అంటే మనకి టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది
అండ్ ఇక్కడ కూడా అంతే కదా, మనకు సైజ్ అనేది బెరీలియం కన్నా మెగ్నీషియంకి ఎక్కువ, బోరాన్ కన్నా అల్యూమినియంకి ఎక్కువ, కార్బన్ కన్నా సిలికాన్కి ఎక్కువ. కానీ మీకు పీరియడ్స్లో చూసుకుంటే చూడండి, లిథియం కన్నా బెరీలియం తక్కువ, బెరీలియం కన్నా బోరాన్ తక్కువ, బోరాన్ కన్నా కార్బన్ తక్కువ కదండి. అంటే అటామిక్ సైజ్ అనేది ఆ రేడియస్ అనేది మీకు లెఫ్ట్ టు రైట్ అంటే పీరియడ్స్లో అయితే మీకు తక్కువ ఉంటుంది కదా. అదే మన గ్రూప్స్లో అయితే టాప్ టు బాటమ్ మనకి అటామిక్ రేడియస్ ఏంటి ఇంక్రీజ్ అవుతుంది కదండి. సో ఇలా చూసుకుంటే మనకి గ్రూప్స్లో ఫస్ట్ చూసుకున్నాం అనుకోండి, టాప్ టు బాటమ్ అంటే లిథియం కన్నా సోడియంకి ఎక్కువ, బెరీలియం కన్నా మనకి ఏంటి మెగ్నీషియంకి ఎక్కువ, అండ్ ఇక్కడ బోరాన్ కన్నా అల్యూమినియంకి ఎక్కువ, అండ్ ఇక్కడ కార్బన్ కన్నా మీకు సిలికాన్కి ఎక్కువ. బట్ పీరియడ్స్లో కంపేర్ చేస్తే మనకు తగ్గుతుంది కదండి. అంటే మీకు లిథియం కన్నా ఇక్కడ మీకు సోడియం కన్నా మీకు మెగ్నీషియంకి ఏమొస్తుంది, ఇక్కడ మీకు తగ్గుతుంది కదండి మీకు అటామిక్ రేడియస్ అనేది. అంటే తగ్గుతుంది అంటే అది ఆల్మోస్ట్ అంటే డైరెక్ట్ అంటే అంత పర్టికులర్ ఈక్వల్ అని కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు లిథియం కదండి. ఎందుకంటే లిథియం కన్నా మీకు సోడియంకి అర్థం చేసుకొని చెప్పేది, లిథియం కన్నా సోడియంకి అయితే మీకు అటామిక్ రేడియస్, ఎందుకంటే పై నుండి కిందకి టాప్ టు బాటమ్ వస్తే మీకు అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి లిథియం కన్నా మీకు సోడియంకి రేడియస్ ఎక్కువ, అటామిక్ రేడియస్ ఎక్కువ, అది అటామిక్ సైజ్ ఎక్కువ. కానీ సోడియం కన్నా మీకు మెగ్నీషియంకి పీరియడ్స్లో చూసుకుంటే లెఫ్ట్ టు రైట్ మనకు అటామిక్ సైజ్ తగ్గిపోతుంది కదండి. సో మెగ్నీషియంకి తక్కువ అంటే అది ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు లిథియం అనమాట. అంటే పర్టికులర్ ఈక్వల్ అని కాదు, బట్ నియర్లీ ఈక్వల్. అండ్ ఇక్కడ కూడా అంతే కదండి, బెరీలియం కన్నా మీకు మెగ్నీషియంకి సైజ్ ఎక్కువ, కానీ మెగ్నీషియం కన్నా అల్యూమినియం సైజ్ తక్కువ కదండి. సో అల్యూమినియం ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు బట్ నియర్లీ ఈక్వల్ టు బెరీలియం సైజ్, అంతే కదండి. అందుకే సిమిలర్ సైజ్ అని చెప్పి చెప్పామన్నమాట. సో ఇవి దీని ప్రాపర్టీస్ అండి డయాగ్నల్ రిలేషన్షిప్వి. అండ్ ఫైనల్గా మనకి ఏంటంటే అనామలస్ బిహేవియర్ అంటే లైక్ అబ్నార్మల్ బిహేవియర్ అనమాట. సో ఈ అబ్నార్మల్ బిహేవియర్ ఏంటి అంటే ఇవి మనకి ఓన్లీ ఏమి మనకి ఇవి చూపిస్తాయి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటాయి కదండి గ్రూప్స్లో, మనకి ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం మనం డిఫరెంట్గా యాక్ట్ చేస్తాయండి. సపోజ్ చూడండి, లిథియం తీసుకున్నాం, లిథియం మనకి గ్రూప్ 1 కదండి. నెక్స్ట్ గ్రూప్ 2లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ బెరీలియం. నెక్స్ట్ గ్రూప్ 13 తీసుకుంటాం, ఎందుకంటే ఇవి మనకి తీసుకోవాలి తెలుసు కదా. సో గ్రూప్ 13లో నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ మీకు బోరాన్, నెక్స్ట్ మీకు కార్బన్, గ్రూప్ 14లో ఫస్ట్ ఎలిమెంట్ కార్బన్, గ్రూప్ 15లో నైట్రోజన్, నెక్స్ట్ 16లో ఆక్సిజన్, నెక్స్ట్ 17లో మనకి ఫ్లోరిన్ కదండి. సో రిమైనింగ్ దీని కింద ఇంకా కొన్ని ఉంటాయి కదండి ఎలిమెంట్స్, వీటితో పోల్చుకుంటే మనకి గ్రూప్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకు అబ్నార్మల్ బిహేవియర్ అనమాట. ఎందుకు అబ్నార్మల్ బిహేవియర్ అంటే చూడండి, మీకు సెకండ్ పీరియడ్లో తీసుకున్నాం అనుకోండి, సెకండ్ పీరియడ్లో ఏంటి మీకు ఓన్లీ 2 షెల్స్ ఉంటాయి కదండి. పీరియడ్ నెంబర్ మీకు షెల్స్ అని చెప్తుందని చెప్పాం. సో సెకండ్ పీరియడ్ అంటే మీకు 2 షెల్స్ ఉంటాయి. 2 షెల్స్ అంటే ఇది ఏమవ్వచ్చు అండి, మీకు కే షెల్ అవ్వచ్చు, ఎల్ షెల్ అవ్వచ్చు. కేలో మీకు సబ్ షెల్ ఏముంటుంది, ఎస్ మాత్రం ఉంటుంది. ఎల్లో అయితే మీకు ఎస్పీ 2 సబ్ షెల్స్ ఉంటాయి కదండి. అదే పీ ఈక్వల్ టు 3 అంటే పీరియడ్ థర్డ్ పీరియడ్ అంటే మీకు 3 షెల్స్ కదా. 3 షెల్స్ అంటే మీకు అందులో ఏమేమి ఉండొచ్చు, ఎస్పీడి 3 ఉండొచ్చు కదండి. సో థర్డ్ పీరియడ్కి వెళ్ళే కొద్దీ మనకి డి అనేది మనకి అందులో ఇన్వాల్వ్ అవుతుంది. బట్ సెకండ్ పీరియడ్లో మీకు ఏంటంటే డి అనేది మనకి ఇన్వాల్వ్ అవ్వదు కదా, అంతే కదండి. సో సెకండ్ పీరియడ్లో మనకి డి అనేది ఉండదు, డి సబ్షెల్ అనేది ఉండదు. కాబట్టి మీకు అక్కడ అబ్నార్మల్ బిహేవియర్ అనేది అవి చూపిస్తాయండి. సపోజ్ బోరాన్ తీసుకున్నాం అనుకోండి, బోరాన్ అనేది ఏంటి మీకు అది సెకండ్ పీరియడే కదా, ఇదంతా మనకి సెకండ్ పీరియడ్ కదండి. ఫస్ట్ పీరియడ్ మీకు ఇక్కడ ఇటు సైడ్ హైడ్రోజన్, ఇటు సైడ్ హీలియం ఉంటుంది, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇదంతా సెకండ్ పీరియడ్ కదా. సెకండ్ పీరియడ్లో ఇవన్నీ ఫస్ట్ ఎలిమెంట్స్, మనం హైడ్రోజన్ హీలియం మనం లెక్కలోకి తీసుకోం. సో ఇదే మనం ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సో మనకి సెకండ్ పీరియడ్లో మనకి బోరాన్ ఫస్ట్ సపోజ్ తీసుకున్నాం అనుకోండి, బోరాన్ అనేది సెకండ్ పీరియడ్ కాబట్టి అందులో మీకు డి సబ్షెల్ ఉండవు కాబట్టి మీకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అనమాట. ఓకేనా. అండ్ బోరాన్ కింద మీకు సపోజ్ అల్యూమినియం ఉంటుంది, అల్యూమినియం అనేది ఏంటంటే అందులో డి సబ్షెల్ ఉంటుంది కాబట్టి అది నార్మల్గా బిహేవ్ చేస్తుందండి. ఇది మీకు అనామలస్ బిహేవియర్ కోసం ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్. సో ఇదండి మనకి ఇదంతా మనం ఫైనల్గా కన్క్లూజన్. అయనైజేషన్ ఎంథాల్పీ అనేది మీకు ఎలా వస్తుంది పీరియడ్స్లో, అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా ఉంటుంది, అటామిక్ రేడియో ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉంటుంది, అండ్ గ్రూప్స్లో ఎలా ఉంటుంది, ఫైనల్గా మీకు ఇక్కడ ఒక చార్ట్లో పెట్టాను. సో చూసుకోండి, ఇక్కడితో క్లాస్ మొత్తం అయిపోయిందండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్. ప్రీవియస్ పేపర్స్ చేస్తానండి ఇంకా కంటిన్యూగా, అండ్ ఫిజిక్స్ కూడా మీకు ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ పేపర్స్తో పాటు మీకు ఫిజిక్స్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.